హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. మన తెలుగు రైల్వేస్ యూట్యూబ్ ఛానల్ నుంచి రైల్వేకి సంబంధించిన బుక్స్ అనేది రీసెంట్గా నేను వీడియో చేశాను. ఈ థంబ్నెయిల్తో ఉంటుంది. అయితే ఈ వీడియోలో నేను 2 బుక్స్ మీకు రికమెండ్ చేశాను. అలాంటి ప్రీవియస్ పేపర్స్ కోసం రైల్వేలోని 2 బుక్స్ మీకు రికమెండ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ వారికి ఇది ఓన్లీ తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది అనమాట ప్రీవియస్ పేపర్స్ది. సెకండ్ ఏంటంటే యూత్ కాంపిటీషన్ పబ్లికేషన్ టైమ్స్, వైసిటీ అంటారు, యూత్ కాంపిటీషన్ టైమ్స్. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం లేదా హిందీ మీడియంలో ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లోనే దొరుకుతుంది, తెలుగులో దొరకదు. ఈ ప్రీవియస్ పేపర్స్ అనమాట ఇవన్నీ. అయితే దీంట్లోకి ఎక్కువ మంది అడుగుతున్నారు, ఏమడుగుతున్నారంటే ఈ వీటిని డీటెయిల్గా రివ్యూ చేయండి అని అడుగుతున్నారు. ఈ వీడియోలో మనం యూత్ కాంపిటీషన్ టైంకి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన ప్రీవియస్ పేపర్ ఉంది కదా, ఈ బుక్ని డీటెయిల్గా రివ్యూ చేయాలి. అయితే ఈ యూత్ కాంపిటీషన్ టైంకి సంబంధించి ప్రీవియస్ పేపర్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్తో పాటు ఇంకా జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, నథింగ్ బట్ ఈ 2 బుక్స్ కూడా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్తో ఉంటాయి అనమాట. ఈ 2 బుక్స్ కూడా ఈ యూత్ కాంపిటీషన్ నుంచి కూడా బాగుంటాయి, మీకు యూజ్ఫుల్ అవుద్ది. ఈ బుక్స్ అన్నిటి యొక్క లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అమెజాన్ ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు. ఈ యూత్ కాంపిటీషన్లో ఫస్ట్ అర్థమెటిక్ బుక్ గురించి మాట్లాడదాం. మీకు కనిపిస్తుంది ఒకసారి చూడండి, అర్థమెటిక్ బుక్ అనమాట. చాలా పెద్ద సైజులో ఉంటుంది బుక్. సో ఇది లేటెస్ట్ వర్షన్ 2024కి సంబంధించి రైల్వేకి సంబంధించిన వచ్చిన అన్నిటిని, అంటే రైల్వేకి ఎగ్జామ్కి సంబంధించిన అన్ని ఎగ్జామ్ టీసీఎస్ నుంచి వచ్చిన కొత్త ప్యాటర్న్తో కలిపి 587 సెట్స్ని మొత్తం టోటల్గా వచ్చేసి 16,706 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉందన్నమాట. ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశారు. అయితే ఈ బుక్ యొక్క టోటల్గా ఎన్ని పేజెస్ ఉందంటే 896 పేజీలు ఉందన్నమాట ఈ అర్థమెటిక్ బుక్. ఈ బుక్ కాస్ట్ వచ్చేసి 795 ఉంది ఎంఆర్పి ప్రైస్. ఇది డిస్కౌంట్లో దొరుకుద్ది. ఇంకా నెక్స్ట్ రీజనింగ్ గురించి మాట్లాడదాం. రీజనింగ్ కూడా సేమ్ ఉందన్నమాట. అయితే ఈ రీజనింగ్ బుక్ ఏంటంటే సేమ్ అదే సైజులో ఉంది. టోటల్ పేజెస్ చూసుకుంటే మనకు 928 పేజెస్ ఉంది రీజనింగ్లో, ఈ బుక్లో 928. ఈ రీజనింగ్ బుక్ యొక్క ఎంఆర్పి చూస్తే మనకి 795 ఉంది. ఈ రీజనింగ్ కూడా 795 ఉంది. సో ఈ రీజనింగ్లో చూస్తే ఇది కూడా 2024కి సంబంధించిన లేటెస్ట్ ఎడిషన్ అనమాట. దీంట్లో గ్రూప్ డి, ఎన్టీపీసీ, CBT1, CBT2, ఏఎల్పి, CBT1, CBT2, జేఈ, పారామెడికల్, ఆర్పిఎఫ్, ఇది అన్ని సంబంధించిన రీజనింగ్ అప్ టు డేట్ 625 సెట్స్కి సంబంధించిన రీజనింగ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి. టోటల్గా 16,180 ప్లస్ సంబంధించిన క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది అయితే వీటికి సంబంధించి డీటెయిల్ రివ్యూ ఇప్పుడు చూద్దాం. సో ఈ యూత్ కాంపిటీషన్కి సంబంధించిన యూత్ కాంపిటీషన్ టైంకి సంబంధించిన అర్థమెటిక్ బుక్ మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ బుక్ మనం రివ్యూ చేద్దాం డీటెయిల్గా. అయితే ఈ బుక్ ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటుంది, ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, తెలుగులో ఉండదు అనమాట. సో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది 2024లో. దీంట్లో రైల్వేకి సంబంధించిన మ్యాథమెటిక్స్ అనేది పూర్తిగా కవర్ అవుతాయి అనమాట. ప్రీవియస్ జరిగిన అన్ని పేపర్ విత్ సొల్యూషన్స్తో ఉంటాయి. 587 సెట్స్లో ఉంటాయి అనమాట. అన్ని సెట్స్ చాప్టర్ వైజ్గా ఇస్తాడు. సో ఇలా ఉంటుంది బుక్. దీన్ని మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే అన్నీ చూద్దాం అనమాట. సో చాప్టర్ వైజ్ సొల్యూషన్ అని ఇచ్చున్నారు, చాప్టర్ వైజ్గా సాల్వ్ చేస్తారనమాట. మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ చాప్టర్ వైజ్గా ఉంటుంది. సో ఒకసారి కంటెంట్లోకి వెళ్తే మనం కంటెంట్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ కంటెంట్ అని ఇచ్చున్నారు అంతా. ఇక్కడ నంబర్ సిస్టమ్ ఇచ్చున్నాడు. ఫస్ట్ దాంట్లో ఒక 9 మోడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ డెసిమల్ ఫ్రాక్షన్స్, సింప్లికేషన్స్, ఇలా అన్ని చాప్టర్ వైజ్గా ఇచ్చున్నారు. ఇటువైపు కూడా చూస్తే మీరు ఒకసారి పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, రేషియోస్ అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఇలా అన్నిది చాప్టర్ వైజ్గా ఇచ్చారు. చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇటు చూస్తే టైమ్, ట్రైన్, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైము, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, మెన్స్ రేషియో, ఆల్జిబ్రా, అన్నీ ఇచ్చున్నారు. టోటల్గా దీంట్లో 28 చాప్టర్ వరకు ఉన్నాయన్నమాట. చాప్టర్లోనే మోడల్ వైజ్గా ఇచ్చారు. ట్రిగనామెట్రీ, కోఆర్డినేటరీ, జామెట్రీ ఇలా. సో మొత్తం స్టాట్స్, డేటా ఇంటర్ప్రిటేషను, మిస్లేనియస్ కూడా ఇచ్చున్నారు. ఇలా అన్ని, అంటే దాంట్లో ఉన్న మోడల్ కూడా విత్ పేజ్ నెంబర్తో పాటు ఇచ్చాడు. సో అయితే ఈ బుక్లో ఈ పేజ్ చూడండి ఒకసారి. ఈ పేజ్లో మనకి ఏంటంటే ఈ బుక్లో కవర్ అవుతున్న, అంటే ఈ బుక్లో ఏ ఎగ్జామ్స్ కవర్ అవుతున్నాయి అనమాట, వాటికి సంబంధించిన ఏ ఇయర్లో జరిగింది, ఎన్ని క్వశ్చన్స్ వచ్చా కూడా క్లియర్గా ఇచ్చున్నారు. 587 టోటల్ క్వశ్చన్ పేపర్స్, 16,706 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనమాట. ఎన్టీపీసీ 2019 స్టేజ్ టీ, గ్రూప్ డి 2019, ఎన్టీపీసీ 2019 స్టేజ్ 1, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్పిఎఫ్ ఎస్ఏ, ఆర్ఆర్బి జేఈ, ఆర్ఆర్బి ఏఎల్పి, ఇలా అన్ని పారామెడికల్, ఇట్లా 2015 వరకు ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అనమాట. దాంతోపాటు ఇక్కడ వెయిటేజ్ కూడా దేనికి ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ ఇచ్చున్నారు. ఫస్ట్ నెంబర్ సిస్టమ్ చూడండి ఒకసారి. టైప్ 1లో చూడండి, ప్రాబ్లం ఇచ్చున్నాడు, సొల్యూషన్ ఇచ్చున్నాడు. ఇలా అన్నిటికీ ఖచ్చితంగా ప్రాబ్లం, దాని వెంటనే సొల్యూషన్ ఇచ్చున్నాడు. అన్నిటికీ ఖచ్చితంగా ఇచ్చున్నాడు. అన్ని మోడల్స్ టైప్ 1లో దాదాపు 54 క్వశ్చన్. టైప్ 2 చూడండి ఇక్కడ. సో
డిస్కౌంట్కి సంబంధించి చూడండి, డిస్కౌంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చున్నారు. అయితే ఆ ప్రాబ్లమ్స్లోనే ఏ షిఫ్ట్లో ఇచ్చున్నారు, షిఫ్ట్ వైజ్ కూడా అదే ప్రాబ్లం కింద మెన్షన్ చేశారు విత్ సొల్యూషన్తో పాటు. వర్క్ అండ్ టైము ఇలా అన్ని పేజెస్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని కావాలంటే అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక్క బుక్ చేస్తే సరిపోద్దని చెప్తాను నేను. సో మీరు చూడవచ్చు ఇక్కడ. ఇంకా మనం ఇప్పుడు చూసే చాప్టర్ వచ్చేసి మెన్స్ రేషియోకి సంబంధించి టైప్ 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే అక్కడ ఆ క్వశ్చన్ పేపర్లో వచ్చిన అన్ని మోడల్ని కలిపి ఏ టైప్ అంటే ఒక టైప్ వచ్చినాయని ఒకే దగ్గర తీసుకొచ్చి చాలా బాగుందని చెప్తాను. పేపర్ క్వాలిటీ అయితే కొంచెం తక్కువగా ఉంది, కానీ బుక్ అయితే చాలా బాగుంది. జామెట్రీ కూడా చూడండి ఇక్కడ. జామెట్రీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ప్రీవియస్గా అడిగిన అన్ని క్వశ్చన్లు మీరు ఇవి చేసిన రైల్వేలో ఈజీగా మీరు ఇది కాగలరనమాట. రైల్వేలో జాబ్ సంపాదించగలరు. డేటా ఇంటర్ప్రిటేషన్ ఫైనల్గా చూస్తే మీకు ఇక్కడ చూడండి ఒకసారి 896 పేజెస్ ఉందన్నమాట. ఈ బుక్ అంత పెద్దగా ఉంది. కాస్ట్ చూస్తే ఎంఆర్పి చూడండి ఇక్కడ ఒకసారి. ఎంఆర్పి 795 రూపీస్ ఉందన్నమాట. ఇది అర్థమెటిక్. రీజనింగ్ కూడా మనం క్విక్గా రివ్యూ చూద్దామన్నమాట. సో ఇప్పుడు మనకి యూత్ కాంపిటీషన్ టైమ్స్ యొక్క రీజనింగ్ చూద్దాం అనమాట. ఇది కూడా 24 వర్షన్ 625 సెట్లో 180 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి అనమాట. సో ఫస్ట్ పేజ్లో మనం చూసినట్లయితే ఇందాక చెప్పినట్టే చూడండి, రీజనింగ్ సంబంధించిన అన్ని చాప్టర్ వైజ్గా సాల్వ్ చేసిన పేపర్స్ అనమాట. 795 రూపీస్ ఉంది ఇది ఎంఆర్పి. సో ఇక్కడ కూడా టోటల్గా 22 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ 22 చాప్టర్స్ ఉన్నాయి, టోటల్గా 22 ఉన్నాయి. డేటా సఫిషియెంట్ మొత్తం క్లాక్స్ మొత్తం ఉన్నారు. సో ఇక్కడ చూస్తే ఈ పేజ్లో చూస్తే మీకు ఏ ఎగ్జామ్స్ నుంచి ఏ ఎగ్జామ్ 15 నుంచి సేమ్ ఎన్టీపీసీ 2019 CBT 2 వరకు మొత్తం కవర్ అవుతున్నాయి. చూడండి ఏ ఎగ్జామ్స్ కవర్ అయినాయి, ఏ ఇయర్లో జరిగింది, ఎన్ని సెట్లు ఉన్నాయి, దాంట్లో ఎన్ని సెట్లు క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ కూడా మొత్తం 180 క్వశ్చన్స్ 586 సెట్లో అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి. ఇక్కడ వెయిటేజ్ ఇక్కడ మెన్షన్ చేశారు. సేమ్ అదే విధంగా ఇక్కడ అర్థమెటిక్ బుక్ ఉంది, అక్కడ సేమ్ అదే విధంగా టైప్ 1 ప్రాబ్లమ్స్, టైప్ 1లో వాటి యొక్క సొల్యూషన్స్ ఇచ్చున్నారు. సో టైప్ 3 ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇలా వాటికి సంబంధించిన రీజనింగ్ సంబంధించిన అన్ని టైప్స్ ఒకే టైప్స్ అన్ని ఒకే దగ్గర తీసుకోవచ్చు. టైప్ 4 అంటే ఇట్లా ఇమేజెస్ ఇచ్చినప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించి టైప్ 1 ఇలా అంత సొల్యూషన్ కూడా సేమ్ అక్కడే ఉంటుంది. పేపర్ క్వాలిటీ లో ఉన్నా కానీ అద్భుతంగా ఉందని, బుక్ అయితే చాలా బాగుందని చెప్తాను నేను. ఈ బుక్ ఎవరైతే అర్థమెటిక్ వచ్చో వాళ్ళందరూ, బేసిక్స్ వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి బుక్స్ తీసుకోవాలి మీరు రైల్వేలో జాబ్ సాధించాలంటే ఒకసారి చూడండి. ఇక్కడ అన్ని చాప్టర్స్. ఇది వచ్చేసి మనకి డైరెక్షన్ సంబంధించిన టెస్టులు. డైరెక్షన్ సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అంటే దీంట్లో అంటే మనం ఒక్కో దానికి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని కూడా ఒక్కో మోడల్ చెప్పలేం, వేలల్లో ఉన్నాయి క్వశ్చన్స్ మనకి. ఇక్కడ చూస్తే డైరెక్షన్లో మనకి 6th మోడల్ చూస్తే 293 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఒక్క 6th మోడలే. అట్లా ఒక్కొక్క చాప్టర్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అన్ని మోడల్స్, దాదాపు అన్ని మోడల్స్ కవర్ అవుతున్నాయి ఇక్కడ చూడండి. సో బుక్ అయితే చాలా బాగుందంటాను. స్టేట్మెంట్ అండ్ అరేంజ్మెంట్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, దానికి సంబంధించిన అన్ని మోడల్స్ కవర్ అవుతూ ఉన్నాయి ఇక్కడ. సో ఇలా బుక్ అయితే చాలా బాగుంది. నేను ఈ బుక్ ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. నేను బుక్ తీసుకోండి మీరు. టోటల్గా ఇక్కడ చూడండి పేజ్ నెంబర్స్ వచ్చేసి 928 పేజ్ నెంబర్స్, 928 పేజెస్ ఉన్నాయన్నమాట. రీజనింగ్ ఎక్కువ పేజెస్ ఉన్నాయి. సో ఇది అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన, యూత్ కాంపిటీషన్కి సంబంధించిన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించిన బుక్ యొక్క రివ్యూ అనమాట. నేను ఏఎన్ఆర్కి సంబంధించి ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బుక్స్ రివ్యూ కూడా నేను సపరేట్ వీడియో చేస్తానన్నమాట. ఈ బుక్స్ లింక్ అని కింద కామెంట్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేయండి.